రేణు దేశాయ్ గారు చాలా ఆవేశంగా, అగ్రెసివ్‌గా ఈరోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టు. నేను ఎవరికీ భయపడను. నాకు తల్లిదండ్రులు లేరు, కాపాడటానికి అన్నలు లేరు, ఎవరూ లేరని. ఎందుకు ఈ సానుభూతి అంటే మన కుటుంబంలో పెద్ద పెద్ద వ్యక్తులు మనకి అండగా ఉంటామనుకున్న వ్యక్తులు కాలధర్మం చెందినప్పుడు ఏంటంటే ఈ తరహా బాధ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ మనకి పనికిమాలిన సోషల్ మీడియా అనే జీవితంలోకి ఆహ్వానించినందుకు అదే జీవితంగా బతుకుతున్నాం మనం. సెలబ్రిటీలు ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారా? లేదు, ఉన్న స్టేటస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? నాకైతే అర్థం కాలే ఈవిడ ఏ కేటగిరీ కింద అనుకుంటున్నారో. కానీ ఇప్పుడు వీధి కుక్కల్ని పారద్రోలే అంశం మీద సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలని, జిల్లా యంత్రాంగాలని ప్రతివాదులుగా చేర్చింది. వాళ్ళు వాటిని ఎలా నివారించాలి, నిర్మూలించాలి, వీధి కుక్కల బెడదని అనేది వాళ్ళ పరిధిలో అంశం. అది దాని మీద మీ అభిప్రాయం చెప్పొచ్చు, అలానే మీ అభిప్రాయాన్ని ఇంకొకటి ఖండించడం వచ్చు. ఇదంతా సవ్యమైన భాషలో జరిగినప్పుడు. కానీ ఎవడో ఏదో బూతులు తిడుతున్నారు, చెత్త లాగుతున్నారు, నా పిల్లల్ని లాగుతున్నారు అన్నప్పుడు ఒకటి, మనం సోషల్ మీడియాలోనే బతకట్లా. మన అభిప్రాయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్తాం. దానికి ఎవడో ఏదో అన్నాడని వాడితో వాదనకి దిగి, మనం వాదించామని వాడు బూతులకు దిగి, ఇదంతా అవసరమా? మన అభిప్రాయాన్ని మనం ప్రకటించినప్పుడు అంటే ఇప్పుడు నేనేమి ఈమెను కించపరచటం లేదు, అలాగనే అసలు సోషల్ మీడియా వాడొద్దని చెప్పటం లేదు. మన బతుకు మనం బతుకుతున్నాం. సోషల్ మీడియాలో ఈ రోజున వాడేం కామెంట్ చేశాడో, ఈరోజు ఆమె ఏం కామెంట్ చేసిందో, మనకు ఎలా రెస్పాండ్ అయిందో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో, ఇదంతా మన జీవితంలో భాగం కదా. మన జీవితం వేరు. దీనికి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండాం, అందులో సందేహం లేదు. ఎందుకు ఉండాలి నేను అంటే, ఇలాంటి రచ్చంతా భరించాల్సి ఉంటుంది. ప్రతి వాడు ఒక రాయేస్తాడు, ముసుగు వేసుకొని. నువ్వు అది ఎలా తీసుకుంటున్నావు అనేది ముఖ్యం. కానీ ఇక్కడ ఈవిడ అనేక రకాల అంశాలన్నింటినీ సమ్మిళితం చేసి అప్రస్తుతంగా గందరగోళవాదాన్ని తెరపైకి తీసుకొస్తాం. వీధి కుక్కల మీద నీకు ప్రేమ ఉండొచ్చు, ఇంకొకటికి ద్వేషం ఉండొచ్చు. వాడు అకారణంగా దేన్నన్నా చంపాడు అనుకోండి, మీకు అభ్యంతరం అయితే కేసులు పెట్టండి. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం అసలు చాలా వరకు సుప్రీంకోర్టు చెప్పింది ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవ్వాల కుక్కల విషయంలో. మరి మీరు ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కాదు. నన్ను తిడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటే మీకెటు సెలబ్రిటీగా మీకు హోదా ఉంది కాబట్టి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి, వెంటనే తీసుకుంటారు. మామూలు మనుషులు తీసుకోవడానికి, మీరు తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ సైకోలు ఎవడన్నా రెచ్చిపోయినప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాల్సిందే, బెండ్ తీపించాల్సిందే. కానీ మీరు నా మీద ఎందుకు పడుతున్నారు? ఎవడో ఏదో చేస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నామా, దోమలు గుడి చచ్చిపోతున్నారు, అలా అని మనం ఇదవుతున్నామా, వాటి మీద మాట్లాడరేంటి, స్పందించినందుకు నన్ను అంటారేంటి అంటే, ఎవడో ఏదో అంటే దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు చెప్పాల్సింది మీ వాదన మీరు బలంగా వినిపిస్తున్నారు కదా. అలాంటప్పుడు ఇక నన్ను అంటే మన ప్రజాస్వామ్యము చాలాసార్లు చెప్పుకుంది, యువర్ డెమోక్రసీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అంటే నువ్వు తిప్పుతున్న కర్ర రోడ్డు మీద స్వేచ్ఛగా తిప్పుకో, కానీ ఆ కర్ర వచ్చి నా ముక్కు తగిలితేనో, నా తలకాయ బాగలు కొడితేనో అది కుదరదు. అది ప్రజాస్వామ్యం కాదు. అది రేణు దేశాయ్ గారికైనా, ఆమెకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టే వాళ్ళకైనా ఇద్దరికి వర్తిస్తుంది. ఈ విషయంలో నీతులు చెప్తున్నారు, ప్రవచనాలు వాళ్ళు ఇస్తున్నారు అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పగలిగింది లేదు. కానీ రేణు దేశాయ్ గారు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు అత్యాచారాలు చేసే మగాళ్ళని ఏం చేయాలి అనేది అది వేరే అంశం. దాన్ని కుక్కలతో పోలిస్తే ఎలా? ఈ పోల్చడం సరైంది కాదు అనేది అభిప్రాయం. మీకుండే అభిప్రాయాలు మీకు ఉంటాయి, వాటిని గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు, లేకపోతే లేదు. ఫరక్కేం పడదు వాళ్ళు గౌరవించకపోయినా కూడా. బట్ గందరగోళమైన వాదనలను తెర మీదకు తీసుకొచ్చి కుక్కలను కూడా కాపాడుతానంటే కాపాడండి. మీ వల్ల కాని పని అది. ఎన్ని కుక్కలను కాపాడగలరు? ఎందుకు కాపాడాలి అసలు? రెచ్చిపోయి కండలు పట్టి పీకుతుంటే, చిన్నారులు, వృద్ధులు చనిపోతుంటే ఏ చర్య తీసుకోకుండా ఉంటే ఎలా? మీ దగ్గర ఏదైనా మధ్య మార్గం ఉంటే సెలవేయండి. సూచనలు, సలహాలు ఇవ్వడం వరకే మనం చేయగలం. కానీ కోర్టులు, ప్రభుత్వాల పనిలో మనం జోక్యం చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదనేది